సో నో సర్జరీ అయ్యి 2 ఇయర్స్ అయింది అంటున్నారు. సో ఈదర్ అది మీకు ముక్కుదూలం వంకర వల్ల సర్జరీ అయిందా, లేకపోతే పాలిప్స్ వల్ల సర్జరీ అయిందా అది అనేది క్లారిటీ లేదు. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ అది ముక్కుదూలం వంకర వల్ల కనుక మీకు సర్జరీ అయి ఉంటే, బట్ యూజువలీ ఆఫ్టర్ 18 ఇయర్ ఓల్డ్, బిఫోర్ 18 ఇయర్స్ మీకు సర్జరీ అయి ఉంటే కనుక ఆ బోన్ మళ్ళీ కొంచెం ఏమైనా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్టర్ 18 ఇయర్స్ మనం సర్జరీ చేస్తే అది యూజువలీ బోన్ రీగ్రోత్ అనేది మనం ఏం చూడం ఆఫ్టర్ 18 ఇయర్ ఆఫ్ ఏజ్. సో బట్ ఇన్ కేస్ మీకు బోన్ వంకరతో పాటుగా ఏమన్నా అలర్జీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే, అంటే ఈవెన్ బిఫోర్ సర్జరీ బిఫోర్ కూడా మీకు ఎక్కువ తుమ్ములు రావడం కానీ, లేకపోతే ముక్కు నుంచి నీరు కారటం, లేకపోతే ముక్కు పట్టేయటం, ఇలాంటి సిమ్టమ్స్ ఈవెన్ బిఫోర్ సర్జరీ అలర్జిక్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కనుక అవి ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు అలర్జిక్ సిమ్టమ్స్ తో పాటుగా ముక్కు బ్లాక్ అవుతోంది అంటే ప్రాబబ్లీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ అలర్జీ. బట్ ఈ 18 ఇయర్స్ తర్వాత ఒక్కసారి మనం ముక్కుదూలం ఆపరేషన్ చేస్తే అది మళ్ళీ గ్రో అయ్యే అవకాశం ఉండదండి. ఆల్సో ఇన్ కేస్ పాలిప్ సర్జరీ అయ్యి ఉండి అటువైపు మీకు ముక్కులో ఆ పాలిప్స్ ఉండి ఆ సర్జరీ చేయించుకున్నారు, బ్రీతింగ్ డిఫికల్టీ అప్పుడు తగ్గిపోయింది, మళ్ళీ వచ్చింది బ్రీతింగ్ డిఫికల్టీ అంటే ఒకసారి మళ్ళీ ఏమన్నా పాలిప్స్ రీగ్రో అయ్యాయా అనేది ఒకసారి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది.